హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే నైట్ టైంలో అయితే అన్నం అయితే పోపెత్తున్నా. నైట్ టైం అంటే 8-9 అయితే లేదు, రాత్రి 11:30 అవుతుంది. ఆ 11:30కి అన్నం ఎందుకు పోపెత్తున్నానంటే పని నుంచి అయితే మేము ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినాం. ఈ 11 దాకా ఏం పని అంటే చేసే పెద్ద జాబ్ ఏం కాదు, మేము చేసుకునే పని మాకు పెద్ద జాబ్ మాత్రమే అది. అందుకే మేము చేసుకునే పని నుంచి అయితే మేము ఇప్పుడే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి అన్నం ఉంది, ఇప్పుడు కర్రీ వేసుకుని తినే ఓపిక అస్సలు లేదు. మళ్ళీ చల్లన్నం తినడు కూడా అస్సలు ఇంట్రెస్ట్ రాదు. అందుకని చెప్పి అన్నం అయితే పోపెత్తున్నా. అన్నం పోపెత్తే మంచిగా గరం గరం అయితే మంచిగా తినొచ్చు కదా. ఈ 11కి మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడో నిద్రపోయి ఉంటారు, కానీ ఇక్కడ ఈ టైంకి మాత్రమే తినడు ఉంటుంది. అంటే రూల్ అని కాదు, కానీ ఈ టైంకి అయితే ఫ్రీ అవుతాం. ఫ్రీ అయ్యి మంచిగా తిని ఇవన్నీ క్లీన్ చేసుకొని బాసనలు మొత్తం కడిగేసి పండుకునేసరికి 12-12:30 అవుతుంది. ఇక ఇంటికల్ లెక్క 4-5కి ఏం లేవరు ఇక్కడ పొద్దున. ఇంకా 12-1కి వండి పొద్దున్న లేస్తారు అనుకుంటే అస్సలు ఎవరు ఇక్కడ అంత పొద్దున. ఇక్కడ 8 కావచ్చు 9 కావచ్చు లేచేసరికి. ఇంకా మా బాబు అయితే పక్క 10 దాటుతారు లేచేవరకు. చిన్నయనే కదా, నైట్ టైం ఆడుకుంటాడు. మేమే వండుకుంటలే, మమ్మల్ని చూసి తన ఎట్లా పడుకుంటాడు. మాతో పాటు అల్లరి వేసుకుంటా అటు ఇటు తిరుక్కుంటూనే ఉంటాడు. నైట్ టైం అయితే మస్తు లేట్గా తినుడు అవుతుంది. కరెక్ట్ కాదు, కానీ మేము ఆ టైంకి పని నుంచి వస్తా